హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ అక్షరము, మాయా కంబలి, ఈ 2 లెసన్స్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో టెక్స్ట్ బుక్ గ్రామర్ నుంచినే టెట్కి కానీ డిఎస్సికి కానీ డైరెక్ట్గా బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ అక్షరం. ఈ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కవులు, రచయితల గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్, క్రింది పదాలకు అర్థాలను జతపరచండి. గవాక్షం. గవాక్షం అంటే అర్థం కిటికీ. తావు అర్థం స్థానం. గుండె హృదయం. ఇలా నేల. ఈ అర్థాల నుంచి కూడా టెట్లో క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి గ్రామర్ పాయింట్ కూడా ఇంపార్టెంటే అండి. సో ప్రతిదీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింద ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు వాక్యాలలో గుర్తించి రాయండి. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు. శరీర శుభ్రతను పాటించాలి, తనువును ఆరోగ్యంగా చూసుకోవాలి. ఇందులో పర్యాయ పదాలు ఇక్కడ కాయం అని ఇచ్చారు. ఈ కాయం అనే పదానికి పర్యాయ పదాలు శరీరము, తనువు. కాయం, శరీరం, తనువు. నెక్స్ట్ వన్, నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి, నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. ఇక్కడ కన్ను ఇచ్చారు. కన్ను అనే పదానికి పర్యాయ పదాలు నేత్రాలు, నయనాలు. కన్ను అనే పదానికి పర్యాయ పదాలు నేత్రము, నయనం. నెక్స్ట్ వన్, అమ్మను మించిన దైవం లేదు, మాతను పూజించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి పదము తల్లి. తల్లి అనే పదానికి పర్యాయ పదాలు అమ్మ, మాత. నెక్స్ట్ వన్, క్రింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రకృతి వికృతులన్నీ కలిసి ఉన్నాయి. ఇందులో ప్రకృతి ఏది, వికృతి ఏది అని మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ నిద్ర. నిద్ర అనేది ప్రకృతి, నిదుర అనేది వికృతి. నెక్స్ట్ రాత్రి. రాత్రి ప్రకృతి, రాతిరి వికృతి. నెక్స్ట్ అమ్మ అనేది ప్రకృతి అవుతుంది, అంబ వికృతి. అక్షరం. అక్షరము అనేది ప్రకృతి, దీనికి వికృతి పదం అక్కరము. నెక్స్ట్ ముద్ర అనేది ప్రకృతి అవుతుంది, ముద్దర అనేది వికృతి పదం అవుతుంది. సో నిద్ర, నిదుర, రాత్రి, రాతిరి, అమ్మ వికృతి, అంబ. అక్షరము అనే పదానికి వికృతి అక్కరము, ముద్ర, ముద్దర. నెక్స్ట్ వన్, క్రింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ అర్థాలు మాత్రమే చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ నిరంతరం. నిరంతరం అనే పదానికి అర్థము ఎల్లప్పుడూ. అనుబంధం అంటే ఏదైనా రిలేషన్ గురించి తెలియజేస్తుంది. కంబలి అంటే రగ్గు. నిద్రాభంగం నిద్రకు ఆటంకాన్ని కలిగించడం. హక్కున చేర్చుకొను అంటే హత్తుకోవడం. నెక్స్ట్ ఇక్కడ పూర్వ పరపదాలు. వ్యాకరణాంశాల్లో పూర్వపదం పరపదాన్ని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇక్కడ కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచమన్నా. భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. చదువు నేర్పే గురువులందరికీ మా వందనం. శ్రీశైల మల్లన్న కోరిన కోరికలు తీర్చే దైవం. సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ. ఇక్కడ రామయ్య అనే పదాన్ని రామ ప్లస్ అయ్యగా విడదీయడం జరిగింది. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు, వీటిని మనం విడదీయాలి. ప్రేమించుమన్నా, దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే ప్రేమించు
ప్రేమించుము ప్లస్ అన్న. నెక్స్ట్ పెంచుమన్న, ఇక్కడ పెంచుము ప్లస్ అన్న. గురువులందరికీ, గురువులు ప్లస్ అందరికీ. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. నెక్స్ట్ మల్లన్న, మల్ల ప్లస్ అన్న. వీటిని మనం ఈ విధంగా విడదీయవలసి ఉంటుంది. ఇక్కడ పూర్వపదము పరపదం అనేది మనం ఐడెంటిఫై చేయాలి. స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు శబ్దాలు ఉన్నట్లు ఇక్కడ గుర్తించడం జరిగింది. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదం అని పేరు, రెండవ పదానికి పరపదం అని పేరు. ఇక్కడ రామయ్యలో రామ ప్లస్ అయ్య అని ఉంది కదా, ఈ రామ అనేది పూర్వపదం అవుతుంది, అయ్య అనేది పరపదం అవుతుంది. సో మనం విడదీసినప్పుడు ఫస్ట్ ఉండేటువంటి పదమే పూర్వపదము, దాని తర్వాత వచ్చేటువంటి పదము పరపదం అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి ఏ సందులో కూడా ఒకేసారి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి వాటికి ఆన్సర్ చేయగలుగుతాము. ప్రేమించుమన్న, ప్రేమించుము ప్లస్ అన్న. మూల ఊ ఉంది, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం కాబట్టి ఇది ఉత్వసంధి అవుతుంది. పెంచుమన్నా కూడా ఉత్వసంధి. గురువులందరికీ, గురువులు ప్లస్ అందరికీ, ఇది కూడా ఉత్వసంధి. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. పాలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, సో ఇది అత్వసంధి అవుతుంది. మల్లన్న, ఇది కూడా అత్వసంధికి ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్వస్వరము పరస్వరం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రింది వాక్యాలు గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి. దేశం అంటే మనుషులో అని గురజాడ అన్నారు. గురువులందరూ మనకు ఆదర్శం. ప్రపంచమందు భారతీయులు చాలా దేశాల్లో ఉన్నారు. అల్లూరి, టంగుటూరి వంటి వారంతా స్వాతంత్ర సమరయోధులు. అమూల్యమైన పుస్తకాలకు నిలయం గ్రంథాలయం. ఇక్కడ ఫస్ట్ అండర్లైన్ చేసినటువంటి పదము దేశం అంటే. దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే దేశము ప్లస్ అంటే. ఫ్రెండ్స్, ఇక్కడ పై ఉదాహరణలో పూర్వపదం చివరలో ఉన్న మూను విడదీస్తే ఈ విధంగా వస్తుంది. ఇలా పూర్వపదం చివర ఉన్న ఊ అనే అచ్చును పూర్వస్వరం అంటారు. ఇక్కడ దేశము అనేది పూర్వ పదం కదా, ఈ పూర్వపదంలో చివర ఉన్న అచ్చు మూల ఊ అనేది ఉంటుంది. సో ఈ ఊ అనేది పూర్వస్వరం అవుతుంది. నెక్స్ట్ పరస్వరము అంటే ఇక్కడ పరపదంలో ఉన్నటువంటి మొదటి అచ్చు. ఇక్కడ పరపదము అంటే, ఈ అంటేలో మొదటి అచ్చు ఏముంది, ఆ ఉంది, సో ఇది పరస్వరం అవుతుంది. ఇవి రెండు రివర్సు. పూర్వస్వరం అంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అచ్చు, అదే పరస్వరం అంటే పరపదంలో ఉన్నటువంటి మొదటి అచ్చు. ఈ అచ్చులకే 3 రకాలైన పేర్లు ఉన్నాయి. ఇవి గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీగా ఉంటుంది. దీని మీద క్వశ్చన్స్ అయితే రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. అచ్చులను ఏమని కూడా పిలుస్తారు అంటే స్వరాలు, ప్రాణాలు, నాదాలు. నెక్స్ట్ ఇక్కడ సంధి ఇచ్చారు, దాన్ని విడదీసి పూర్వస్వరము పరస్వరం మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ గురువులందరికీ, దీన్ని మనం ఏ విధంగా రాయాలి అంటే గురువులు, గురువులు ప్లస్ అందరికీ. ఇక్కడ చూద్దాం, పూర్వస్వరం ఇక్కడ లూలో ఉన్నటువంటి అచ్చు ఏది ఊ, కాబట్టి పూర్వస్వరం ఊ అవుతుంది. పరస్వరంలో ఉన్నటువంటి అచ్చు ఆ. నెక్స్ట్ ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు, ప్రపంచము ప్లస్ అందు. సో ఇక్కడ కూడా మూల ఊ ఉంది కాబట్టి పూర్వస్వరం ఊ, పరస్వరం ఆ. నెక్స్ట్ వారంతా, దీన్ని మనం వారు ప్లస్ అంతా ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ రూలో కూడా ఊ అనేటువంటి అచ్చు ఉంది, ఇక్కడ కూడా పూర్వస్వరము ఊనే, పరస్వరము ఆ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ స్టెట్లలో ఏ విధంగా అడిగారు అంటే సంధి పదం ఇచ్చి దాన్ని విడదీయమని అడిగారు. సో ఈ విడదీసేది కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. కొన్ని
కన్ఫ్యూజ్ చేసేటువంటి వర్డ్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 సంధి. క్రింది వాక్యాలు చదవండి. కృష్ణుడతడు మహాభారతానికి సూత్రధారి. దుర్యోధనుడెక్కడా అంటూ భీముడు గర్జించాడు. సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. చిన్నదైన ఉడుత రామునికి సాయం చేసింది. ఇక్కడ గీత గీసిన పదాలను విడదీయండి. కలిసి ఉన్నప్పుడు జరుగుతున్న మార్పులను గుర్తించండి. కృష్ణుడతడు, దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే కృష్ణుడు ప్లస్ అతడు. నెక్స్ట్ దుర్యోధనుడెక్కడా, దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ అని విడదీయాలి. నెక్స్ట్ పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. నెక్స్ట్ మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయినా. నెక్స్ట్ చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ. పై ఉదాహరణలలో పూర్వస్వరంవు పరస్వరం కలిశాయి. ఆ రెండింటికి బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికే సంధి అని పేరు. ఇక్కడ కృష్ణుడు, డూలో ఊ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆ ఉంది. ఈ రెండు కలిసినప్పుడు ఒక్కటే స్వరం వచ్చింది, అది డా. సో పూర్వపర స్వరాల కలయికనే మనం సంధి అని పిలుస్తాము. సో సంధికి సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పవచ్చు అంటే పూర్వస్వరం పరస్వరంల కలయిక. నెక్స్ట్ 1 క్రింది పదాలు విడదీసి రాయండి. అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని, ఇది ఉత్పసంధి అవుతుంది. కప్పినదేమో, కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో. నెక్స్ట్ బాగుందని, బాగుంది ప్లస్ అని. మరేమివ్వగలరు, మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు. సో వీటిని మనం ఈ విధంగా విడదీయాలి. కప్పిందేమో అనే పదాన్ని కప్పింది ప్లస్ ఏమోగా విడదీస్తాం, ఇది ఇత్వసంధి అవుతుంది. నెక్స్ట్ బాగుందని, బాగుంది ప్లస్ అని, ఇది కూడా ఇత్వసంధి. మరేమి ఇవ్వగలరు, మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు, ఇది కూడా ఇత్వసంధి అవుతుంది. ఈ మూడు కూడా ఇత్వసంధికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్రింది పదాలను కలిపి రాయండి. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు. ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి బిట్, సేమ్ ఇదే బిట్టే ఇచ్చారు. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు. దీన్ని మనం ఏ విధంగా కలిపి రాస్తామంటే ముద్దర్లున్నట్లు, ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు. దీన్ని కలిపి రాస్తే ముద్దర్లున్నట్లు అని వస్తుంది. నెక్స్ట్ దున్నుతాడు ప్లస్ అని. దీన్ని మనం ఏ విధంగా రాయాలి, దున్నుతాడని, దున్నుతాడని. నెక్స్ట్ చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరు ప్లస్ ఏసి. దీన్ని కలిపి రాస్తే చుట్టూరేసి. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను కలిపి రాయడం. నెక్స్ట్ 1 క్రింది పట్టికను గమనించి వాక్య రూపంలో రాయండి. లక్ష్మణుడిని భార్య ఊర్మిళ, దేవుడిని నమ్మేవారు ఆస్తికులు, చెట్లను నరకవద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణంను కాపాడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పై ఉదాహరణలో నీ, ను అనేటువంటి విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి. ఇలా వాక్యాలలో పదాల మధ్య చేరే నిన్ను, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అని అంటారు. ఫ్రెండ్స్ ఈ విభక్తులు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ స్టేట్లో ప్రతి సెషన్లో కూడా వచ్చినటువంటి బిట్స్. సో మనకు విభక్తులు అయితే 7 ఉన్నాయి. ఈ విభక్తులలో ఏ ఏ ప్రత్యయాలు వస్తాయో అనేది మీకు
ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ ద్వితీయ విభక్తి గురించి ఇవ్వడం జరిగింది. సో ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏమి అంటే నిన్, నున్, లన్, కూర్చి, గురించి. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారు. సో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భాలలో. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లెసన్లోని గ్రామర్ పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ లెసన్ అయినటువంటి మాయా కంబలి ఈ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ అర్థాలు మాత్రమే నేను చెప్తాను. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా, చౌక ధర అంటే తక్కువ ధర, అభ్యంతరం అంటే అడ్డు చెప్పడము, గొంగలి చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటాను అంటే గొంగలి అంటే రగ్గు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు ఇచ్చారు, వీటిని జతపరిచినట్లయితే ఆశ్చర్యము అనే పదానికి వికృతి అచ్చెరువు, రాత్రి రాతిరి, రాజు రేడు, ముఖము మొగము, సుఖం సుఖం. ఇవి ప్రకృతి వాటి యొక్క వికృతులు. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. సో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని మీరు గుర్తుంచుకోవాలి. పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, ఆ శైలముల మీద చెట్లు ఉన్నాయి, ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇందులో సమానార్థక పదాలు పర్వతము, శైలము, గిరులు. పర్వతాలు, శైలములు, గిరులు ఈ మూడు కూడా సమానార్థక పదాలు. నెక్స్ట్ ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుడిని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. ఫ్రెండ్స్, రాజు ఈ పదానికి సమానార్థక పదాలు భూపాలుడు, నరేంద్రుడు. రాజు, భూపాలుడు, నరేంద్రుడు ఈ మూడు కూడా సమానార్థక పదాలు. నెక్స్ట్ వన్, రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. ఇక్కడ సమానార్థక పదాలు కరవాలం, ఖడ్గం. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మనకి భ్రమక పదాలు అంటే అర్థమవుతుంది, కానీ ఈ కచిక పదం అనేది వర్డ్ ఇక్కడ యూజ్ చేశారు. ఇది గుర్తుంచుకోండి. కచిక పదం అంటే ఏమిటి, టెట్లో దీని మీద కూడా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి కచిక పదాన్ని గుర్తించండి అని కూడా అడగవచ్చు. సో కచిక పదాలు అంటే ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చే పదాలనే కచిక పదాలు అని అంటారు, అంటే పద భ్రమణం. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాల ఆధారంగా మనము వాటికి జవాబులు కచిక పదాలుగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నటులు చేసేది, నటులు చేసేది నటన, నటన. దీన్ని ఎటు నుంచి మనం చదివినా కూడా ఒక్కటే మీనింగే వస్తుంది. సో ఇటువంటి పదాలనే కచిక పదాలు అని అంటారు. చింతకాయ రుచికి ఏ విధంగా ఉంటుంది అంటే పులుపు. నెక్స్ట్ శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ, వలువ అంటే వస్త్రం. నెక్స్ట్ గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. సో ఈ పదాలని ఎటు నుంచి మనం చదివినా కూడా అదే పదమే వస్తుంది. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. దీనికి ఆన్సర్ కునుకు. నెక్స్ట్ సముద్రపు ఆల్చిప్పలో ఉండేది, సముద్రపు ఆల్చిప్పలో ఉండేది, సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము. సో ఈ పదాలను మనం లెఫ్ట్ టు రైట్ చదివినా, రైట్ టు లెఫ్ట్ చదివినా కూడా ఒకే పదమే వస్తుంది. కాబట్టి వీటిని మనం ఏమంటాము అంటే కచిక పదాలు. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు గమనించండి. పోతన భాగవతం రచించాడు, ఆవు పాలు ఇచ్చింది, రాజు వేటకు వెళ్ళాడు, రాము అన్నం తిన్నాడు, గీత పుస్తకం తెచ్చింది.
ఇక్కడ రచించాడు, ఇచ్చింది, వెళ్ళాడు, తిన్నాడు, తెచ్చింది ఇవన్నీ కూడా క్రియలు. క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబును గుర్తించండి. ఇక్కడ ఈ క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబులు మనం గమనించినట్లయితే ఇక్కడ భాగవతం, క్రియకు ముందున్న పదము భాగవతం. భాగవతాన్ని ఎవరు రచించారు? పోతన. నెక్స్ట్ ఇక్కడ పాలు ఇచ్చే జంతువు ఆవు. వేటకు ఎవరు వెళ్ళారు? రాజు. అన్నం ఎవరు తిన్నారు? రాము. పుస్తకం ఎవరు తెచ్చారు? గీత. సో ఈ విధంగా క్రియను ఎవరు ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు. సో ఇక్కడ వచ్చినటువంటి మనకు సమాధానాలు పోతన, ఆవు, రాజు, రాము, గీత. ఈ పదాలన్నీ కూడా కర్తలు అవుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను చదవండి, కర్తను గుర్తించి గీత గీసి పక్కన రాయండి. ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు. ఇందులో కర్త ఆత్మానందుడు. భిక్షగాడు మాయా కంబలితో అదృశ్యమయ్యాడు. ఇక్కడ కర్త భిక్షగాడు. విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరానికి వెళ్ళాడు. ఇందులో కర్త విక్రముడు. చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు. ఇందులో కర్త చండీదత్తుడు. భటులు చెంచలను బంధించారు. ఇందులో భటులు అనేది కర్త అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ లెసన్లో ఇచ్చినటువంటి సంధి ఉత్వ సంధి. ఇక్కడ గీత గీసిన పదాలను మనం గమనించినట్లయితే రాముడతడు, సెలవిచ్చారు, మీరెవరు, కొంచెమైనా, భావమేమి, ప్రజలందరూ. ఈ సంధులను మనం ఇప్పుడు విడదీయాలి. రాముడతడు, దీన్ని మనం విడదీస్తే రాముడు ప్లస్ అతడుగా విడదీయాలి. మీరెవ్వరు, మీరు ప్లస్ ఎవ్వరు. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. ఫ్రెండ్స్ ఇక్కడ నేను పూర్వపర స్వరాలు మాత్రమే రాస్తాను. ఇప్పుడు మీరెవరు, మీరు, మీరు ప్లస్ ఎవరు. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. ఇక్కడ పూర్వస్వరంలో వచ్చిన అచ్చు ఏమి? ఊ. పూర్వస్వరము ఊగా ఉంది. సో ఇది ఉత్వ సంధి అవుతుంది. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం. సో ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఆ, ఏ, ఐ ఇవన్నీ కూడా అచ్చులే. సో ఉత్తునకు అచ్చు పరమైనది కాబట్టి ఇది ఉత్వ సంధి అవుతుంది. ఇవన్నీ కూడా ఉత్వ సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, పాఠంలో ఉన్న ఉకార సంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి. నగరం అంతా, నగరము ప్లస్ అంతా. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ సంధులన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీటినే డైరెక్ట్గా టెట్లో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ 7th క్లాస్ తెలుగులో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.